కొన్ని జిల్లాల వారి పరంగా రాజకీయ యాత్రలు చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వంపై. మిత్రులు కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. హిట్లర్ అనే సినిమా వచ్చింది ఇంతకుముందు, చిరంజీవి గారు హీరోగా ఉండే. ఆ హిట్లర్ సినిమాకు సంబంధించి దాంట్లో ప్రధానమైన అంశం, దాన్ని ఉద్దేశం ఏంది, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ ఒక నియంతగా, నాజీ హిట్లర్ వేరు. జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని, ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే, దాని నాజీ, ఒక టోటాలియర్ స్టేట్గా, డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. ఇది రాజకీయంగా నిజంగానే సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, వారికి కూడా తెలుసు, ఎందుకంటే బయట దేశాల్లో చదువుకున్నాడు ఆయన. బిజినెస్ స్కూల్స్, వివిధ అకాడమీస్లో, మేనేజ్మెంట్ పాఠశాలలో ఒక కేస్ స్టడీగా ఈరోజు వివిధ దేశాలకు సంబంధించిన నాయకత్వంపై కేస్ స్టడీస్ చేస్తూ ఉంటాం. దానిలో ఒక భాగం. దానివల్ల హిట్లర్ని పరంగానే ముందుకు పోతారని, ఈరోజు హైడ్రాకు సంబంధించిన వ్యవస్థలో భాగంగా ఏ విధంగా ఒక స్పీడ్తోని, ఒక డెసిసివ్నెస్తోని ఈ విధమైన ఆలోచన చేయాలని చెప్పారు తప్ప హిట్లర్ పాటించిన సిద్ధాంతాలను పాటిస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పినారు? హైదరాబాదు సంబంధించిన చెరువులు, కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పన అవసరము. ఆ ఉక్కు సంకల్పనకు సంబంధించిన ఒక పేరుగా వాడటానికి ఆ రోజు మీరు హిట్లర్ సినిమా చూస్తే దాన్ని రీమేక్ చేసిన, మలయాళం సినిమాను రీమేక్ చేస్తే, తెలుగు సినిమాలు చేస్తే ఒక స్పిరిటెడ్గా, స్పీడ్ అండ్ ఎగ్జిక్యూషనెస్, ఒక డిసిప్లిన్తో ముందుకు పోవాలనే ఆలోచనతోనూ ఉన్న ఉద్దేశంతో వారు మాట్లాడటం జరిగింది. చాలామంది చెప్తూ ఉంటారు, తెలంగాణలో ఒక సామెత ఉంది, తాపీ మేస్త్రికి తలపోటు వస్తే గోడ కూల్చినట్టుంది వారి ఆలోచన. కేటీఆర్ గారి వ్యవహార శైలికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం ఒకటి, దాని సారాంశాన్ని తెలియకుండా హిట్లర్ అనే పదాన్ని పట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లటం చూస్తూ ఉంటే ఆ సామెత గుర్తొచ్చి చెప్తా ఉన్నాను. ఈరోజు హైదరాకు సంబంధించి కబ్జాదారుల గుండెల్లో
భయం వణుకు పుట్టిస్తూ ఉంటే ఓర్వలేక ఏం మాట్లాడాలని తెలియక ఈరోజు కొంతమంది దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. అసలు టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ప్రత్యేకంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు గురువింద గింజ అని తమ కింద నలుపు ఎరగదని సామెత గుర్తొస్తూ ఉంది. ఆ సామెత తప్పకుండా వారికి వర్తింపగలుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అంబేద్కర్ గాంధీజీల గురించి మాట్లాడుతున్నారు. అది పెద్ద శతాబ్దపు జోక్ వరకు 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాలే. ప్రగతి భవను సామాన్యులు పోవాలంటే ఇనుప కంచెలు పెట్టింది. సామాన్య ప్రజానికానికి ఎంట్రీ లేకుండే. సోయానా వారి శాసనసభ్యులకి కొంతమంది ఏరి కోరిన ఆనాటి వారి సహచర మంత్రులకే ప్రవేశం ఉంటా ఉండే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బంకర్ ఏ విధంగా ఉండే అక్కడ నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లాగా ఉంటుండే. అన్ని తీసినాం మేము. అది గాంధీ మార్గం. అది ఈరోజు ఫోన్ ట్యాపింగ్, ప్రత్యర్థులపై వారి సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిఘా పెట్టిన ఘనత వారిది. అది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సారి వారి ఆశయాల ప్రకారం నీళ్లు నిధులు నియామకాలు ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయని వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరికి జరిగిన నియామకాలు? వారి సంబంధికులకు, వారి చుట్టుప్రక్కల ఉన్న వారికి. కానీ నిజంగా నియామకాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినాయని వారిని అడుగుతా ఉన్నాం. మనం అందరం చూసినాం. టీజీ